అది రే అది ఏరా పిలుస్తుంటే వినిపించట్లేదా? సారీ నాన్న, జస్ట్ అలా. ఏమైంది? నాన్నకి ఎలా చెప్పాలి? ఇదిగో నాన్న, మనని మనం కంట్రోల్ చేస్తూ ఉంటే లోపల ఉన్న దాన్ని ఎనిమిలా ట్రీట్ చేసినట్టు అవుతుంది. ఏమున్నా ఫుల్ ఓపెన్గా చెప్పేసాయి. నాతో నాతో నాకే ప్రాబ్లం ఉంది నాన్న. నేను ఇమాజినేషన్ చేసుకుంటా చాలా ఎక్కువ. అది ఇమాజినేషనా రియాలిటీయా అర్థం కావట్లేదు. సమ్టైమ్స్ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఇమాజిన్ చేసిన రియల్ లైఫ్లో కూడా అలాగనే హిట్ అవుతుంది. కంట్రోల్ చేయలేకపోతున్నా. అసలు ఏం జరిగింది? నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నావు, ఇంటికి రాలేదు. నిన్నటి నుంచి కాదు నాన్న, ఇది చాలా రోజుల నుంచి ప్రాబ్లం. దీన్ని మ్యాల్ అడాప్టివ్ డే డ్రీమ్ అంటారు. అసలు నిన్న జరిగింది నిజమేనా? ఏరమ్మా మళ్ళీ దొరికిపోయావా? బయటకు వచ్చిందా? ఏమైందిరా? ఏమైంది? సూపర్ ఎడిట్స్ అంటే సార్ ఏమైందిరా? అరే పిల్లలు పై చూడు. అరే హాస్పిటల్ ఎక్కడో ల్యాండ్ అవుతావురా? కానీ తోపయా अरे वाह यार ड्रीमर ఎంత డ్రీమర్ పచ్చర్లా ఏదో పెట్టేసావా? చెప్పండి భయ్యూ. ఎవడు అక్కడ? ఏంట్రా నీ ప్రాబ్లం? సార్, మీరు ప్రతిసారి నన్ను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టోన్ తగ్గించు. కారిడార్లో ఏంటి నీ న్యూసెన్స్? సార్, నేనేం తప్పు చేయలేదు సార్. మీరు ఓవర్ రియాక్ట్ చేస్తున్నారు. హెచ్ఓడి సార్కి నేనేం చెప్పాను? వెళ్ళి హెచ్ఓడి సార్ దగ్గర క్లాస్లో డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ అవుతుంది. సార్ వీళ్ళందరూ క్లాస్లో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అది పర్మిషన్ లేకుండా క్యాబిన్లోకి ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? నీ బిహేవియర్ అక్సెప్టబుల్ కాదు. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు. ఇస్ నాట్ అక్సెప్టబుల్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. రేపు నీ పేరెంట్స్ని తీసుకొని రా, కౌన్సిలింగ్ ఉంటుంది. వెయిట్కి వెళ్ళు. నాకే ఎందుకు ఎలా అవుతుంది? నా ఎమోషన్స్ ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది? సార్, మీరు ప్రతిసారి నన్ను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను?
హెచ్ఓడి పిలిచాడు నన్ను. అది అది మీకు ఎలా చెప్పాలో అందుకు కొంచెం భయం వేస్తుంది. ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను. హే ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాదు. ఛాలెంజ్ చేసుకో నేను కాదు. నాది తప్పు కాదు నాన్న. నాకు ప్రపంచం మొత్తం చూడాలనిపిస్తుంది. ప్రతిదానికి కంట్రోల్ అంటే నాకు చాలా సఫోకేషన్గా ఉంటుంది. డిసిప్లిన్ లేకపోతే లైఫ్ లో ఏం చేయలేవు. నన్ను కంట్రోల్ చేయడం కాదు నాన్న, అర్థం చేసుకోవడం కావాలి. నాకే కనుక పిల్లలుంటే వాళ్ళని భయంతో కాదు నమ్మకంతో గైడ్ చేస్తాను. నిజమేంటంటే నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. ప్రస్తుతానికి నువ్వు రాగా ఉన్నావు. సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. టు బీ హానెస్ట్, ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాడిని. సేమ్ ఇదే స్టేజ్లో ఉండేవాడిని. నాకు చెప్పారు సైలెంట్గా ఉండు, అడ్జస్ట్ అవ్వు, నార్మల్గా ఉండు అని. నేను అప్పుడు ఒక ప్రామిస్ చేశాను. నాకే గనక పిల్లలు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు, అలా అని ఫ్రీడమ్ అంటే వదిలేయడం కాదురా, డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ ఇవ్వడానికి నేను ఉన్నాను కదా నీకు. పద వెళ్దాం. విను నాన్న, ఫస్ట్ నువ్వు నీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రా. కానీ ఎలా నానా? ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు వచ్చినప్పుడు నా సక్సెస్ ఫెయిల్యూర్స్ తోటి పని లేకుండా నన్ను ఒకడు గైడ్ చేశారు. గైడ్ చేయడమే కాకుండా నాతో తోడుండి నిలిచారు. ఎలా నానా? సారీ జాను, లేట్ అయింది. అవును, ఇంటర్వ్యూ ఎలా అయింది? ఫెయిల్. సొసైటీకి ఒక క్యాల్కులేషన్ ఉందిరా. లైఫ్ని నెంబర్స్తో పోలుస్తారు. స్టూడెంట్ని మార్క్స్తో, ఎంప్లాయీని శాలరీతో, మ్యారేజ్ని ఏజ్తో. ఇలా ఆ నెంబర్ సాటిస్ఫై కాకపోతే మనల్ని ఫెయిల్ అంటారు. అవును, వాళ్ళకి 1+1 2 సింపుల్, క్లీన్, పర్ఫెక్ట్ రిజల్ట్. కానీ మనం ఒక క్యాల్కులేటర్ కాదు కదరా. కాదు జాను, నా లైఫ్లో అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాను. చిన్నప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫెయిల్, మొన్న రిలేషన్షిప్లో ఫెయిల్. ఇప్పుడు సొసైటీ ఏమనుకుంటుంది, వీడు ట్రై చేయకుండానే ఓడిపోయాడు అనుకుంటుంది. కానీ ఒక్కటి అడగరు, ట్రై చేసావా లేదా అని. నీకు ఒక విషయం చెప్పనా, లైఫ్లో ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ కాదు, ఫస్ట్ అటెంప్ట్ కరేజ్. కరేజ్ ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అవ్వడం కాదు, కరేజ్ ఉంటే ఫెయిల్ అయినా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. సో నన్ను ఫెయిల్ అవ్వమంటావా? ఎస్, ఫెయిల్ అవుదాం, టుగెదర్ ఫెయిల్ అవుదాం. సొసైటీని అవుతుంది చాను. వాళ్ళ పని వాళ్ళకి 1+1 2 అని, మనకి 1+1 11 కదా. మ్యాథ్స్ టీచర్కి హార్ట్ అటాక్ వస్తుంది. మ్యాథ్స్ టీచర్స్కి మార్క్స్ ఇంపార్టెంట్, మనకి మీనింగ్ ఇంపార్టెంట్. చూడు, ఈవెన్ నువ్వు ఈవెన్ నేను స్ట్రైట్గా నిలబడతాం, బెండ్ అవ్వకుండా. సొసైటీ చెప్తుంది కంపేర్ చేసి గెలవడం నేర్చుకో అని మనం చెప్తాం. కంపేర్ చేసి కాదు, సపోర్ట్ చేసి బతుకుదాం. సో ఓడిపోయిన వాళ్ళు లూజర్స్ కాదా? ఓడిపోయిన వాళ్ళు కాదురా, ట్రై చేయకుండా జడ్జ్ చేస్తారే వాళ్ళు, వాళ్ళు రివ్యూస్. నేను సక్సెస్ కాకపోతే నన్ను వాల్యూ చేయరా? సక్సెస్ ఒక ఫేజ్ రా, నువ్వు ఒక పర్సన్. సక్సెస్ని పర్సన్తో కంపేర్ చేయొద్దురా. మరి మనం గెలవడం కోసం కాదు, నిలబడ్డానికి కోసం ఉన్నాం. దెన్ లెట్స్ ఫెయిల్ టుగెదర్. ఎస్. అండ్ ఒకరోజు ఈ సొసైటీకి 1+1 2 కాదు, సమ్టైమ్స్ 1+1 11 అని చెప్తాం. ఇప్పుడు నాకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు నేను నీకు అలా ఉన్నాను. ఇప్పుడు సక్సెస్ ఫెయిలియర్ అది క్లియర్గా అర్థం కావట్లేదు నాన్న. కానీ
ట్రై చేయడం మాత్రమే నాకు పాసిబుల్ అనిపిస్తుంది. అయితే వాకింగ్ చేద్దామా, రన్నింగ్ చేద్దామా? ఇంతకీ ఆ గైడ్ ఎవరు నాన్న? అయితే చెప్పాక కూడా నీకు స్ట్రైక్ అవ్వట్లేదారా మన హోమ్ మినిస్టర్ గురించి?